హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే శనగల తాలింపు అండి. ఇది దేవుడికి ప్రసాదంగా చేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో ఏమైనా స్నాక్ లేకపోతే ఇలా ఈజీగా స్నాక్లా కూడా చేసుకోవచ్చు అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు. చాలా హెల్తీ అండ్ టేస్టీ అనమాట. శనగలు కదండి, ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఈ తాలింపు పెట్టుకుంటేనే సూపర్గా ఉంటుందండి, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఈ పప్పులన్నీ ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది తిన్నప్పుడు. తర్వాత నేను ముందు రోజు నైటే శనగలను అయితే నానబెట్టానండి. ఒక నైట్ అంతా నానబెట్టాను. మార్నింగ్ వాటిని బాగా వాష్ చేసి ప్రెషర్ కుక్కర్లో వేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను. 3 విజిల్లు అయితే వేయించానండి. విజిల్లు వేయించేసి ప్రెషర్ పోయాక మూత తీసాను. అలా శనగలను అయితే ముందుగా ఉడికించి పెట్టుకోవాలండి. ఒకవేళ నానబెట్టుకోకపోతే విజిల్లు అయితే ఎక్కువ వేయించుకొని ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. శనగలు అయితే నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇలా బాయిల్ చేసి పెట్టుకున్న శనగలు అయితే వాటర్ లేకుండా వేసుకోవాలన్నమాట. పోపు బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత మనం శనగలు వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మా ఇంట్లో అయితే బాగా ఇష్టపడతారు. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. మీరు కూడా ట్రై చేయండి. సూపర్ హెల్తీ స్నాక్ అన్నమాట. ప్రసాదంగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు శనగలు వేసి బాగా కలిపానండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం వేసుకోవాలి. ఆల్రెడీ ఎండుమిర్చి వేసుకుంటాం కాబట్టి కారం జస్ట్ ఫ్లేవర్ కోసం వేసుకోవాలండి. స్పైసీగా ఇష్టపడిన వాళ్ళు అయితే ఇంకా కారం అవసరం ఉండదు, ఎండుమిర్చి కారమే సరిపోతుంది. జస్ట్ కొద్దిగా కారం వేసి ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. చూడండి, ఇప్పుడైతే మనకు ఫ్రై అయిపోయింది. వీటిని అయితే ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా శనగల తాలింపు అయితే రెడీ అయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.